హలో ఫ్రెండ్, అంతా ఏం చేస్తానో చూడండి. పెరుగు బజ్జీ, పెరుగు చారు చేస్తా ఉన్నాను. దానికి వేసుకునేది అల్లము, మిరపకాయ, మిరియాలు, ఎర్రగడ్డ, చూడండి ఎర్రగడ్డ, కొంచెం టెంకాయ, తెల్లగడ్డ, కొత్తిమీరాకు, శనగపప్పు, ఉప్పు అంతా మిక్సీకి వేసుకుంటాను. చూడండి ఇప్పుడు అంతా ఒకటికి వేసుకుంటాను. ఇప్పుడు టెంకాయ వేసుకుంటే, కొత్తిమీరాకు వేసుకుంటే, చూడండి టెంకాయ కోసుకుండాను, కొత్తిమీరాకు వేసుకుండాను. ఇప్పుడు పచ్చిమిరకాయ ఎర్రగడ్డ వేసుకుండానండి. ఎర్రగడ్డ తర్వాత తెల్లగడ్డ వేసుకున్నాను. అదైనాక తెల్లగడ్డ వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరకాయ, మిరియాలు. పచ్చిమిరకాయ మీకు ఎంత కావాలో కారం అంత వేసుకోండి. మిరియాలు, శనగపప్పు, ఉప్పు ఇంత వేసి రుబ్బుకోండి. సరేనా? అంత బాగా కొంచెం మిక్సీలో వేసుకొని రుబ్బుకోండి. బాగా నున్నగా రుబ్బుకోండి. కొంచెం పసుపు పొడి వేసుకోవాలా. పసుపు పొడి వేసుకొని రుబ్బుకోండి. రుబ్బుకున్నాక చూడుతున్నా ఇప్పుడు దాన్ని పెట్టుకోండి. చూడండి ఎంత బాగా తిరుగుబాటుకి నూనె వేయండి. నూనె వేసిన తక్షణము కరివేపాకు వేయండి. ఇప్పుడు కరివేపాకు వేస్తాను చూడండి. కరివేపాకు, జీలకర్ర వేసిండాను. నెక్స్ట్ కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేస్తానండి. కరివేపాకు వేస్తా ఉన్నాను చూడండి. కరివేపాకు వేసిండాను. కరివేపాకు అయినాక గుమ్మిడికాయ ఉడిపించి పెట్టుకోవాలండి. గుమ్మిడికాయ ఉడిపించి పెట్టుకోవాలా. కరివేపాకు వేసిండాను. ఎండుమిరపకాయ వేస్తూ తిరుగుబాటు ఎండుమిరపకాయ అండి. ఎండుమిరపకాయ వేస్తూ ఉన్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఎండుమిరపకాయ వేస్తూ ఉన్నాను. ఎండుమిరపకాయ వేస్తూ ఉన్నాను చూస్తాండి. ఒక 4-5 ఎండుమిరపకాయ వేయండి. నెక్స్ట్ ఇంగువ వేయాల. మరికుండా ఇంగువ వేసి కొంచెం ఇంగువ వేయండి. ఇంగు వేస్తే చాలా బాగుంటుందండి. ఇందులో చూడండి ఇంగు కొంచెం వేసేయండి. అది గమ్మంటా ఉంటుంది. మళ్ళీ మేము రుబ్బిండే మసాలా ఉంటుంది కదా, దాన్ని ఎత్తి వేయండి. మసాలా ఉండేది ఎత్తి వేయండి. మళ్ళీ నెక్స్ట్ గుమ్మడికాయ ఉప్పించి పెట్టుకుంటాం. బూది గుమ్మడికాయ ఉప్పించి పెట్టుకుంటాం చూడండి. దాన్ని కూడా వేయాలండి. బూది గుమ్మడికాయ పక్కన పెట్టుకోండి చూడండి. అక్కడ ఉడిపించి పెట్టుకోండి చూడండి. అది బూది గుమ్మడికాయ ఉడిపించి పెట్టుకోండి. ఒక ఉప్పేసి చాలా బాగుంటుందండి. అది వేసి ఒక 5 నిమిషాలు మసాలా బాగా ఉడకాలి. అది బాగా ఉడికినాక మేము పెరుగు తీసుకుంటాం కదా, దాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కలిపెట్టాను చూడండి. గమగమ అంటుంది. అయినా దానికి ఇప్పుడు మీరు పెరుగు వేయండి. చాలా బాగుంటుంది. లాస్ట్లో పెరుగు వేయాలంటే మీరు ఇప్పుడు పెరుగు వేస్తాను చూడండి. పెరుగు వేస్తూ ఉంటాను చూడండి. ఎంత బాగా మేము కలిపినాను బాగా చేయిలో, ఇది మిషన్లో అంతా వేసి కలిపేసి ఎవరంతా చూసిండారు మరికొండ ఫ్రెండ్ కమెంట్లో